పూర్తిగా పక్కన పెట్టింది. రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలకి ఏ విధంగా కుప్పకూలిపోయినాయి అన్నది మనందరం కూడా చూస్తున్నాం. భవన నిర్మాణ కాలంలో ఖాళీ స్థలం పన్ను పూర్తి స్థాయిలో విధించడం వల్ల బిల్డర్లు మరియు డెవలపర్లపై తీవ్రమైన ఆర్థిక భారం పడింది. ఇది పట్టణ భూముల అభివృద్ధిని నిరుత్సాహపరచడమే కాకుండా స్థిరాస్తి రంగం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తా ఉంది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం భవన నిర్మాణానికి అనుమతి పొందిన తేదీ నుంచి పనులు పూర్తయ్యే వరకు ఖాళీ స్థలాల పన్నులో 50% రాయితీ కల్పించడం అన్నది చాలా అభినందనీయ అధ్యక్ష. ఇది డెవలపర్లకి గొప్ప ఊరటనిస్తుంది. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో వ్యాపారవేత్తలు కానివ్వండి, క్రెడై కానివ్వండి, నెర్కో కానివ్వండి, అలాంటి అనేకమైన సంస్థలు ప్రతినిధులు కూటమి యొక్క పనితీరు పైన చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏ సమస్య గురించి అడిగినా సానుకూలంగా స్పందించడంతో పాటు అడిగినవే కాదు, అడగకుండా కూడా ఎవరైతే ఈ క్రెడై గాని నెరెట్కో గాని ప్రతినిధులకి కూటమి ప్రభుత్వం అన్ని కూడా వారి యొక్క రంగాల యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న హ్యాజిల్ ఫ్రీ వాతావరణం కోసం మన ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్ విండో విధానం వల్ల అప్రూవల్స్ అన్ని ఒకే చోట దొరుకుతున్నాయి. ఇది పారదర్శకతకు పెంచడమే కాకుండా వ్యాపారాన్ని కూడా సులభతరం చేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తూ, ముఖ్యంగా నాలాంటి నియోజకవర్గం ఏదైతే రాజమహేంద్రవరం, ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ మధ్యలో ఉండి వేగంగా అంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతా ఉంది. అది గోదావరి నడిబొడ్డున ఉండడం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ కి మంచి భవిష్యత్తు ఉంది. ఈ విఎల్టీ మినహాయింపుల వల్ల రాజమహేంద్రవరంలో అలాగే నాలాంటి సిటీస్ కానీ ఇవన్నీ కూడా కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ నిర్మాణాలు పెరిగి నగర రూపురేఖలు ఒకటి మారడానికి అన్ని విధాలుగా కూడా అవకాశం ఉంటుందని కూడా ఆశిస్తూ, అలా అధ్యక్ష మీ సమక్షంలో మంత్రి గారికి కూడా తెలియజేయాల్సిన కొన్ని ఉన్నాయి. రాజమండ్రి వరకే మనం చూసినట్లయితే ర్యాపిడ్ అర్బనైజేషన్, ట్రాఫిక్ కంజెషన్, ఓ పక్కన వెస్ట్ వైపు చూస్తే గోదావరి నది ప్రవాహం, నార్త్ వైపు అంతా ఎయిర్పోర్ట్, ఈస్ట్ వైపే మనకి ఎక్స్పాన్షన్ అవకాశం ఉంది. అంటే నగరం ఒక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక బైపాస్ రోడ్ అన్నది పాసిబుల్ ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చేయవలసిన అవసరం ఉందని కూడా ఆయన దృష్టిలో ఉంచుతూ, అలాగే రాజమండ్రి గోదావరి గట్టు సుమారు 15 కిలోమీటర్ల బండ్ ఉంది అధ్యక్ష. కొన్ని నిబంధనలు పెట్టున్నారు. ఏదేమైనా నిబంధనలు 1932లోనే వచ్చినంత ఫ్లడ్ అయితే అప్పుడు వచ్చిన ఫ్లడ్ ఈ రోజు దాకా ఏది రాలా. ఆనాటికి కూడా బండ్ ఏ విధంగా కూడా చెక్కు చెదరలా. కాబట్టి ఏదైతే ఆ నిబంధనలన్నింటినీ కూడా రిలాక్స్ చేస్తూ నిర్మాణానికి గోదావరి బండమ్మట అవకాశాలు ఇచ్చినట్లయితే టూరిజం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టూరిజం అన్నది మీకు తెలిసిందే, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విఎల్టీ ద్వారా జరిగే దాంట్లో మాది కూడా ఒకసారి ఆయన దృష్టిలో ఉంచుతున్నాం అధ్యక్ష. పుష్కరాలు ఉన్నాయి, టీడీఆర్ బాండ్ల ద్వారా ఎక్స్పాన్షన్స్ జరుగుతూ ఉన్నాయి, మెటీరియల్ కాంపోనెంట్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది, అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలని. ఏదేమైనా ఈ బిల్లు వల్ల రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థలు పన్ను విధానం ఏకరీతిగా ఉండటమే కాకుండా నిర్మాణ రంగం మళ్ళీ పుంజుకుంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ దీనికి పూర్తి మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు కేవలం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ తగ్గింపుకి సంబంధించి మాత్రమే కాదు అధ్యక్ష, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యుఎల్బీల్లోనూ కూడా ఒక యూనిఫామ్గా ట్యాక్స్ విధానం కానీ, అలాగే ఒక ఆర్థిక క్రమశిక్షణతో పట్టణాభివృద్ధి జరిగే విధంగా కూడా ఒక సమగ్రమైనటువంటి సంస్కరణగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇది
ఒక మంచి విధానం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో ఈరోజు ర్యాపిడ్గా అర్బనైజేషన్ అవుతుంది అధ్యక్ష. భవిష్యత్తులో కూడా మనకు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో ఎక్కువగా అర్బనైజేషన్ అవుతుంది. దాన్ని బట్టి ఇది నిర్మాణ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా చాలా ఊతం ఇచ్చే విధంగా ఉంది అధ్యక్ష. అయితే దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఏదైతే ఈరోజు ఈ ట్యాక్స్ని, విఎల్టీ ట్యాక్స్ని 50% మనం ఇంపోజ్ చేస్తున్నామో దాన్ని మనకు ఆన్లైన్ పర్మిషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానించి ఈరోజు ఎప్పుడైతే మనకి ఆ బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ అయిందో ఆ రోజు నుంచి కూడా 50% ట్యాక్స్ ఇంపోజ్ అయ్యేలాగా చేస్తే అది వాళ్ళకి బిల్డింగ్ ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా దీన్ని నిరుపయోగం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. కేవలం నిర్మాణం పేరుతో భూమి ఖాళీగా ఉండి అప్లికేషన్ పెట్టి 50% రాయితీ పొందే విధంగా దాన్ని డిలే చేయకుండా ఒక ఏదైతే కాలపరిమితి ఈ రోజు ఉందో కాలపరిమితిని ఇంపోజ్ చేసి కాలపరిమితి దాటితే దానికి పెనలైజేషన్ సిస్టమ్ కానీ ఏదైతే ఇంట్రెస్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇంపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే నిర్మాణం నిలిచిపోతే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే ఇచ్చారో 50% దాన్ని ఏదైనా రికవరీ చేసే విధంగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఈరోజు అనాథరైజ్డ్ బిల్డింగ్స్, ఆథరైజ్డ్గా ఈరోజు అప్రూవల్ తీసుకుని ప్లాను దానికి సంబంధించి ఏదైనా డీవియేషన్ చేస్తే విఎల్టీ ట్యాక్స్ ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది అధ్యక్ష అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే టైమ్లీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈరోజు ఏదైతే 4 క్లాజెస్ పెట్టారో దానికి టైమ్లీ కంప్లీట్ చేసి విఎల్టీ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇంకా అడిషనల్గా రాయితీ ఇస్తే ఇంకా బాగా నిర్మాణ రంగానికి అందరూ చిన్న మధ్య తరగతి వారు కూడా వారి స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు వేకెంట్ ల్యాండ్స్ అనేది చాలా పెద్ద సమస్యగా పట్టణాల్లో ఉంది అధ్యక్ష. ముఖ్యంగా దానికి సంబంధించి ఈరోజు మనకు ఉన్నటువంటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 0.2% నుంచి 0.5% వరకు ఉంది అధ్యక్ష. దానివల్ల ముఖ్యంగా వేకెంట్ ల్యాండ్స్ మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది అధ్యక్ష. అవి ఖాళీ స్థలాలుగా వదిలేయటం వలన ఈరోజు మా తణుకు పట్టణంలో ఉందంటే దాదాపు 4 కోట్ల రూపాయలు డిమాండ్ ఉంది అధ్యక్ష. కానీ దానికి మాకు వచ్చేది కలెక్షన్ వచ్చేది కేవలం 40%, 50% మాత్రమే అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఓనర్స్ ట్రేసెడ్ అవ్వట్లేదు అధ్యక్ష, వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి తెలియట్లేదు అధ్యక్ష. ఈ విధంగా దానికి ఏదైనా జియో ట్యాగింగ్ లాంటిది పెట్టి ఓనర్స్ ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి వారికి కరెక్ట్గా ఆ డిమాండ్ అంతా కూడా 100% మనకు కలెక్ట్ అయ్యే విధంగా కూడా దీనికి ఒక రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ వేకెంట్ ల్యాండ్స్ లో పిచ్చి మొక్కలు పెరిగిపోవటం, అలాగే అవి అన్ఫిల్డ్గా ఉండటం వలన అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవటం వలన దోమల సమస్య, ఇతర సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయి అధ్యక్ష. ఈ రోజు ఏదైతే విఎల్టీ కలెక్ట్ చేస్తున్నారో ఆ ట్యాక్స్ మొత్తం లేకపోతే వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ కి మున్సిపాలిటీకి ఇమీడియట్ గా యూజ్ చేసుకునే విధంగా ఈ రోజు ఏదైతే బీపీఎస్ అమౌంట్ ని మేము మున్సిపాలిటీకి ఇమీడియట్ గా ఉపయోగించుకుంటున్నాం, అదేవిధంగా విఎల్టీని కూడా 100% కూడా 10 లక్షల వాల్యూ ఉంటే 5,000 ఎంతో కడుతున్నారు సార్ అధ్యక్ష. దాన్ని కూడా 100% మాకు విఎల్టీ మెయింటెనెన్స్ కి ఆ మున్సిపాలిటీకి, లోకల్ బాడీస్ కి పర్మిషన్ ఇచ్చి ఉపయోగించుకునే విధంగా ఉంటే ఇంకా అవన్నీ కూడా మెయింటెనెన్స్ బాగుంటుంది అధ్యక్ష. ఈ విధంగా ఈ బిల్లులో తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి నా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను అధ్యక్ష. చక్కని సూచనలు చేసే రాధాకృష్ణ గారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఎలమంచిలి ఎమ్మెల్యే ప్రముఖ గాయకులు సుందరపు విజయ్ కుమార్ గారు. అధ్యక్ష, ఇంకా అలా చెప్పాలంటే చాలా ఉన్నాయి మనలో. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది ఒక మంచి బిల్లు. ఈ బిల్లు మీద నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాస్తవానికి ఈరోజు ఏదైతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్